తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాళ రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన కుప్పానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బ్రాంచి కాలువను పరిశీలించి తర్వాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అధికారులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. సాయంత్రం బెంగళూరుకు వెళ్తారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ శ్రేణులు, జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం పసుపు మయంగా మారిపోయింది. చూస్తున్నాం. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాళ రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఆయన కుప్పానికి చేరుకోనున్నారు. అక్కడ బ్రాంచ్ కాలువను పరిశీలించిన తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అధికారులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. సాయంత్రం బెంగళూరుకు వెళ్తారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ శ్రేణులు, జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం పసుపు మయంగా మారిపోయింది. కుప్పం ఆర్టీసీ డిపోకు పూర్వ వైభవం లభిస్తుంది. ఇవాల్టి నుంచి 98 బస్సు సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా మరో 3 లగ్జరీ బస్సులు సైతం కుప్పంకు చేరుకోనున్నాయి. కుప్పం డిపో నుంచి వెళ్లిపోయిన బస్సులను సీఎం చంద్రబాబు తిరిగి తీసుకురావడంపై ప్రజలు, టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మా బస్సులు మాకు తెచ్చిన బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా బస్సులు మాకు తెచ్చిన బాబు గారికి, మా బస్సులు మాకు ఇచ్చిన బాబు గారికి. మాజీ సీఎం జగన్ చంద్రబాబుపై గెలవలేక కుప్పం ప్రజలపై కక్ష పెంచుకున్నారు. 2019లో అధికారంలోకి రాగానే కుప్పం ప్రజలపై పగ తీర్చుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా కుప్పం ఆర్టీసీ డిపో నుంచి దాదాపు 100 బస్సు సర్వీసులను పక్క జిల్లాకు, నియోజకవర్గాలకు తరలించారు. దాంతో ప్రయాణికులు నరక యాత్ర అనుభవించారు. మా బస్సులు మాకు తెచ్చిన బాబు గారికి, మా బస్సులు మాకు ఇచ్చిన బాబు గారికి, మా బస్సులు మాకు తెచ్చిన బాబు గారికి. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకుంటూ జేబులు గొళ్ల చేసుకున్నారు.
ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆర్టీసీ బస్సులను పునరుద్ధరిస్తున్నారు. ఇతర డిపోలకు వెళ్లిన బస్సులను తిరిగి కుప్పంకు తీసుకువస్తున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వం